హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. ఈ వీక్ అంటే జనవరి 12 లోపు ఓటీటీలో చాలా మూవీస్ రిలీజ్ అవ్వడానికి రెడీగా అయితే ఉన్నాయి. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి డబ్ అయితే చేయబోతూ ఉన్నారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే మూవీస్ అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మీరు చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ కోసం చాలామంది అయితే చదువుకొని తెలుసుకొని అయితే అనుకుంటూ ఉంటారు. సో వారి కోసం అయితే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఈ ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది క్లియర్గా తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన నీలిమేఘ శ్యామ. ఈ మూవీ అక్టోబర్ 30న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే అనుకున్నంతగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జనవరి 12న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్. థియేటర్లో అంతగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు, కానీ ఓటీటీలో ఒక్కసారి అయితే చూడొచ్చు. వీలైతే కనుక జనవరి 12కి ఈ మూవీ ఆహా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 2 మలయాళం మూవీ అయిన పాణి. ఈ మూవీ నవంబర్ 24న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జనవరి 16 అంటే నెక్స్ట్ వీక్ అయితే సోనీ లీవ్లో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్, యాక్షన్ అండ్ డ్రామా. థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి మన తెలుగు ఆడియన్స్కి కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీలైతే కనుక ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ అంటే జనవరి 16కి సోనీ లీవ్లో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఫ్రీగా ఉంటే కనుక నెక్స్ట్ వీక్ ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 3 హాలీవుడ్ డాక్యుమెంటరీ మూవీ అయిన బ్లింక్. ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు చూసుకుంటే జనవరి 6 అంటే నిన్నటి నుంచి ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ డాక్యుమెంటరీకి నాకు తెలిసి భయ్య చాలామంది అయితే కనెక్ట్ అయితే అవుతారు. ఎందుకంటే స్టోరీ లైన్ కూడా చాలా ఎమోషనల్గా అయితే ఉంది. ఒక ఫ్యామిలీలో పిల్లలకి ఒక వ్యాధితో త్వరలోనే వారి కళ్ళు కనిపించకుండా పోతాయి అని తెలుసుకున్న అమ్మ నాన్న ఒక టూర్ అయితే ప్లాన్ అయితే చేస్తారు. మరి ఆ టూర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయింది, వాళ్ళ పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నదే ఈ డాక్యుమెంటరీ స్టోరీ లైన్. వీలైతే ఒకసారి ఈ డాక్యుమెంటరీ చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది కనెక్ట్ అయ్యే స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 4 హాలీవుడ్ మూవీ అయిన హెల్ బాయ్ ది క్రాకెట్ మ్యాన్. ఈ మూవీ జూన్ 20న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే కొద్దిగా మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 17కి ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో అలాగే హెల్ బాయ్ మూవీస్కి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ వీక్ అయితే ఈ మూవీ మీరు చూసేయచ్చు ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో. నంబర్ 5 యాక్చువల్లీ ఇది మూవీ అప్డేట్ కాదు, అలాగే వెబ్ సిరీస్ అప్డేట్ కూడా కాదు. ట్రెండింగ్ షో ఏదైనా ఉందా అంటే అది అన్స్టాపబుల్ సీజన్ 4. సీజన్ 4లో ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రోమో అయితే రావడం జరిగింది రామ్ చరణ్ గారిది. ఆ ప్రోమో రావడంతో చాలామంది హై ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్కరు చూడాలి అని. అయితే ఈ ఎపిసోడ్ చూసుకుంటే కనుక జనవరి 8 7 PM టెలికాస్ట్ అయితే అవబోతుంది ఆహా ఓటీటీలో. ఎవరైతే ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో జనవరి 8కి అయితే ఈ ఎపిసోడ్ మీరైతే చూడవచ్చు. ఆహా ఓటీటీలో 7 PM స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 6 తెలుగు మూవీ అయిన బ్రేక్ అవుట్. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీ విన్లో జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ నుంచి టీజర్స్ కానివ్వండి అలాగే ట్రైలర్ కానివ్వండి ఏది రాలేదు. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా అయితే జనవరి 9కి ఆ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఫ్రీగా ఉంటే కనుక జనవరి 9కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. పోస్టర్ చూసే కనుక ఎక్కువగా థ్రిల్లర్ అండ్ డ్రామా పరంగా అయితే అనిపించింది. మరి ఈ మూవీ ఎలా ఉంటుందన్నది జనవరి 9కు చూసి డిసిషన్ తీసుకుందాం. నంబర్ 7 తెలుగు మూవీ అయిన సకల గుణాభి రామ. కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య, 2022లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మరి టాక్ ఎలా వచ్చిందన్నది నాకైతే తెలియదు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జాన్ 6 అంటే నిన్నటి నుంచి
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే కనుక విజయ్ సన్నీ గారు అయితే హీరోగా నటించడం అయితే జరిగింది. ఈ మూవీ ఎవరైతే చూడలేదో ఒకసారి ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 8 తెలుగు మూవీ అయిన పుష్ప 2. ఈ మూవీ December 5న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఆల్మోస్ట్ 17 నుండి 2000 crores వరకు అయితే కలెక్ట్ చేసి పెట్టింది ఈ పుష్ప 2 మూవీ. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్ అయితే రైట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ మూవీని. అయితే ఈ మూవీ ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ కూడా కాదు, 29 అంటే Jan 29కి అయితే స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ 6 లాంగ్వేజ్తో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో అలాగే చూడాలి అనుకుంటే కనుక వెళ్ళి చూడండి. లేకపోతే కనుక ఇంకొక 2 వీక్స్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్లో ఈ పుష్ప 2 మూవీ అయితే అవైలబుల్గా ఉంటుంది తెలుగు ఆడియోలో. నంబర్ 9 చైనీస్ మూవీ అయిన ది వ్రామ్ వ్యాలీ. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య, 2018లో ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 6 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో 7 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ ఈ మూవీని నేను నిన్నైతే చూశాను, నాకైతే చాలా వరకు అయితే నచ్చింది. అడ్వెంచర్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించాయి. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 10 చైనీస్ మూవీ అయిన ది వెలోసి పాస్టర్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య, 2020లో ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే కనుక Jan 6 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ తెలుగు ఆడియోలో. ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ చూడండి. అలాగే ఈ మూవీ కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ అలాగే ఎక్కువగా చైనీస్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన ది గ్లోరియస్ 7. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2019లో ఓన్లీ హాలీవుడ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 6 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే ఒకసారి ఫ్రీ వెబ్సైట్లోకి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ అయితే నచ్చుతుంది. కాకపోతే హాలీవుడ్లో చూసుకుంటే కనుక ఈ మూవీకి 2.5 రేటింగ్ అయితే వచ్చింది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. నంబర్ 12 తెలుగు మూవీ అయిన హైడ్ అండ్ సిక్. ఈ మూవీ September 16న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో Jan 10కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్, అంతేకాకుండా స్టోరీ లైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఓటీటీలో మాత్రం చూడాల్సిన మూవీ. మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ Jan 10కి ఆహా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చాలా మంది అయితే ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అలాగే ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మూవీస్ మీకు టెలిగ్రామ్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు ఫాలో చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి. మరొక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.